ముంబై మారణ హోమం కేసుకు సంబంధించి కీలక దోషి డేవిడ్ కోలమిన్ హెడ్లీ విచారణ ముగిసింది. అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్న హెడ్లీని ముంబై టాడా కోర్టు వీడియో లింక్ ద్వారా విచారించింది. 6 రోజుల పాటు సాగిన విచారణలో హెడ్లీ భయంకర వాస్తవాలను బయటపెట్టాడు. ముంబై దాడులకు కుట్ర రచించిన తీరు, లష్కరే, ఐఎస్ఐ, పాక్ సైన్యం హస్తం తదితర విషయాలను హెడ్లీ ఒక్కటొక్కటిగా వెల్లడించాడు. ఓల్డ్ అంకుల్ హఫీజ్ సయీద్, యంగ్ అంకుల్ జకీవుర్ రెహమాన్ లఖ్వీ, అంకుల్ ఫ్రెండ్స్ లఖ్వీ స్నేహితులు. హెడ్లీతో సంభాషించడానికి లష్కరే తైబా వాడిన కోడ్ లాంగ్వేజ్ ఇది. ముంబై దాడులకు సంబంధించి జరిగిన విచారణలో కీలక దోషి డేవిడ్ హెడ్లీ బయటపెట్టిన వివరాలివి. హఫీజ్ సయీద్ ని ఓల్డ్ అంకుల్ అని, లఖ్వీని యంగ్ అంకుల్ అని సంబోధించిన లష్కరే వారిద్దరి గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దని హెడ్లీకి సూచించింది. ముంబై దాడి తర్వాత హఫీజ్, లఖ్వీలపై పాకిస్తాన్ సర్కార్ చర్యలు తీసుకుంటుందని ఆందోళన చెంది అల్-ఖైదా నేత మేజర్ అబ్దుల్ రెహమాన్ పాషాకు ఈమెయిల్ చేసి ఆరా తీశానని హెడ్లీ వెల్లడించాడు. అయితే హఫీజ్, లఖ్వీలపై పాక్ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుందనే భయం లష్కరే, అల్-ఖైదాలకు లేనేలేదని పేర్కొన్న హెడ్లీ హఫీజ్, లఖ్వీలపై విచారణ అంతా ఉత్తి ఫార్స్ అని కొట్టిపారేశాడు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయాలి, రాహుల్ సిటీలో వద్దు, ఇది కూడా కోడ్ లాంగ్వేజే. ఇక్కడ పెట్టుబడులు అంటే దాడులు అని అర్థం. రాహుల్ సిటీ అంటే ముంబై సిటీ అని మీనింగ్. ఇక ముంబై దాడి తర్వాత భారత్ పై మళ్లీ దాడి చేసేందుకు కుట్ర జరిగిందని హెడ్లీ తెలిపాడు. ఈ మేరకు సాజిద్ మీర్ నుంచి తనకు ఈమెయిల్ వచ్చిందని తెలిపిన హెడ్లీ ఈసారి ముంబైలో కాకుండా మరో సిటీపై దాడికి ప్లాన్ వేసినట్టు మీర్ చెప్పాడన్నాడు. దాంతో 2009లో పుష్కర్, గోవా, పూణేలో రెక్కీ నిర్వహించానని, అలాగే ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు పూణేలోని భారత సైనిక దళ కార్యాలయాన్ని సందర్శించానని తెలిపాడు. శివసేన చీఫ్ బాల్ ఠాక్రేను లేపేసేందుకు కూడా కుట్ర జరిగిందని హెడ్లీ చెప్పాడు. ఈ మేరకు శివసేన మాజీ సభ్యుడు రాజారాం రెగేతో పరిచయం పెంచుకున్నానని చెప్పాడు. అయితే ఆ ప్లాన్ విఫలమైందని వెల్లడించాడు. అంతకుముందు సోమవారం నుంచి 5 రోజుల పాటు సాగిన విచారణలో హెడ్లీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ముంబై మారణ హోమానికి పూర్తి బాధ్యత లష్కరే తైబాదేనని హెడ్లీ తేల్చి చెప్పాడు. దాడుల గురించి లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ కి తెలుసునన్న హెడ్లీ ఐఎస్ఐ సహకారంతోనే దాడులు సాధ్యమయ్యాయన్నాడు. ఉగ్రవాద సంస్థలకు పాక్ సైన్యం, ఐఎస్ఐ నుంచి పూర్తి సహకారం ఉండేదని హెడ్లీ తేల్చి చెప్పాడు. లష్కరే తైబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, జైషే మహమ్మద్లకు ఆర్థిక, సైనిక, నైతిక పరమైన మద్దతును ఐఎస్ఐ అందించేదన్నాడు. 2002లో లష్కరే తైబాలో చేరానని హెడ్లీ తెలిపాడు. 2 ఏళ్ల పాటు మిలిటెన్సీ శిక్షణ తీసుకున్నానని తెలిపిన హెడ్లీ లష్కరే, అల్-ఖైదా, ఐఎస్ఐ, పాకిస్తాన్ సైన్యంలో పలువురు వ్యక్తులు తనకు తెలుసని చెప్పాడు. హఫీజ్ సయీద్, జకీవుర్ రెహమాన్ లఖ్వీ, మేజర్ ఇక్బాల్, సాజిద్ మీర్లను చాలాసార్లు కలిశానన్నాడు. తన అసలు పేరు దావూద్ గిలానీ అని, భారత్లో ప్రవేశించేందుకు పేరు మార్చుకున్నానని చెప్పాడు. డాక్టర్ తహూర్ హుస్సేన్ రాణా సాయంతో వీసా వచ్చిందని తెలిపిన హెడ్లీ వీసా దరఖాస్తులో తన పుట్టిన ఊరు, పుట్టిన తేదీ, తల్లి జాతీయత, పాస్పోర్ట్ నంబర్ తప్ప మిగిలినవన్నీ నకిలీవేనన్నాడు. ముంబై దాడికి కుట్ర జరిగిన తీరును హెడ్లీ పూసగుచ్చినట్టు వెల్లడించాడు. 2006లో ముంబై దాడికి కుట్ర మొదలైందని హెడ్లీ తెలిపాడు. ఇందుకు సంబంధించి 2006 నుంచి 2008 మార్చి వరకు 7 సార్లు ముంబై సందర్శించానని, కీలక ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి ఆ వివరాలను లష్కరే నేతలకు అందించానని తెలిపాడు. 2008 దాడులకు ముందు కూడా ముంబైలో దాడులకు లష్కరే స్కెచ్ వేసిందని హెడ్లీ తెలిపాడు. సిద్ధి వినాయక ఆలయం, చాబద్ హౌస్, 2007లో జరిగిన రక్షణ రంగ శాస్త్రవేత్తల సమావేశాలను లష్కరే టార్గెట్ చేసిందని తెలిపిన హెడ్లీ పలు కారణాల వల్ల ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదని చెప్పాడు. ముంబై దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు కరాచీ నుంచి సూచనలు అందేవని హెడ్లీ స్పష్టం చేశాడు. కరాచీలోని లష్కరే సభ్యులు దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు మధ్య జరిగిన సంభాషణలను హెడ్లీ ముందుంచగా అబూ కఫాపా, సాజిద్ మీర్, అబూ అల్ కమా గొంతులను హెడ్లీ గుర్తించాడు.